అలాగే నా పేరు మైత్రి వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో కొంచెం బయట ఉన్నాను వేరే దగ్గర. సో కొంచెం వేరే వర్క్ మీద తిరుగుతున్నా. అందుకని ఇంకొక ఫ్రెండ్ ఇంట్లో చేస్తాను వీడియో. సో ఏమనుకోవద్దు, మైక్ అయితే లేదు నా దగ్గర, తేడం మర్చిపోయాను. సో అందువల్ల మొబైల్ ఆడియోతోనే చేస్తాను. మాక్సిమం బాగానే ఉందని అనుకుంటున్నాను నేను. సో హోప్ యూ అండర్స్టాండ్స్. సో అండ్ ఇంకా హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో ఇంకొక 24 hours లోపే మనకి మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. అంటే ప్రీమియర్స్ పడుతున్నాయి కదా ఏపీలో. తెలంగాణ సైడ్ మనకి ఇంకా క్లారిటీ లేదు. నేను ఈ వీడియో చేసే టైంకి నా తెలంగాణ జీవో అయితే రాలేదు ఇంకా. సో ఏపీ జీవో వచ్చేసింది కాబట్టి సో దాన్ని బట్టి ఓకే 24 hours లోపే పడిపోద్ది ఆ మూవీ అయితే. అండ్ ఇంకా హరిహర వీరమల్లు మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే చాలా గ్యాప్ తర్వాత, ఆల్మోస్ట్ ఒక డెకేడ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న స్ట్రైట్ ఫిల్మ్ యాక్చువల్గా. అండ్ దట్ టు ఇట్స్ ఎ 2-part ఫిల్మ్, 2 పార్ట్ల సినిమా ఇది. అండ్ దీనికి కూడా అసలు చాలా అంటే చాలా గ్యాప్, ఎన్నో ఏళ్ళు, అసలు 5 ఏళ్ల పాటు డిలే అవుతూ వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడో 2020లో స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు స్టార్ట్ అయిన సినిమా ఇప్పటి వరకు అలా డిలే అవుతూ వచ్చింది. అండ్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కూడా, బట్ అవ్వలేదు. మధ్యలో డైరెక్టర్ మారిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగి అండ్ ఫైనల్ గా ఇప్పుడైతే రిలీజ్ అవుతోంది. సో ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వాటి గురించే మాట్లాడుకుందాం. అండ్ వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యిందో లేదో మనం చూసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీట్ అయితే మటుకు ఇంకా డెఫినెట్ గా నో వన్ కెన్ స్టాప్ దిస్ ఫిల్మ్ అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంటుంది డెఫినెట్ గా హరిహర వీరమల్లు మూవీకి. సో వాటి గురించే మాట్లాడుకుందాం. సో హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన ఫస్ట్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే పవన్ కళ్యాణ్ గారి. అంటే రాదర్ దాన్ స్టోరీ, రాదర్ దాన్ అదర్ ఎలిమెంట్స్, ఎవ్రీథింగ్ విఎఫ్ఎక్స్ ఏది కూడా కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, అవుట్ రైట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు, స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆయన డైలాగ్స్ ఎలా పడబోతున్నాయి ఆయనకి, అంటే అవి పొలిటికల్ గా కావచ్చు, లేదంటే యూనో పవర్ఫుల్ గా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి ఎలా పడతాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ పీపుల్ విల్ ఏమంటారు ప్రియారిటైజెస్. దాని గురించి మాత్రమే ప్రియారిటీ ఇస్తారు. సో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు ఎలివేషన్ సీన్స్ ఎలా ఉంటాయి ఆయనకి. సో ఇలాంటివి బేసిక్ గా మనం ట్రైలర్ లోనే చూసాం. ఆంధీ వచ్చేస్తుంది అని చెప్పి, అది పవన్ కళ్యాణ్ గారి కోసం నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, ఏ పవన్ నహి హై ఏ ఆంధీ హై అని చెప్పి. సో అట్లాంటి ఒక పవర్ఫుల్ పదాన్ని ఆయన ఆల్రెడీ చెబితే దాన్ని మూవీలో పెట్టారు. సో దట్ ఈస్ ద యునో బిగ్గెస్ట్ ఎలివేషన్. అండ్ తర్వాత మనకి ట్రైలర్ లో ఆ ఇంట్రడక్షన్ షాట్ లా కూడా గుర్రం దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళడం, ఆ షాట్ చూపించారు. సో అవన్నీ కూడా చాలా పవర్ఫుల్ గా అనిపించాయి యాక్చువల్ గా. సో అండ్ యూనో క్లైమాక్స్ గురించి కూడా చెబుతున్నారు. లాస్ట్ 20 minutes విల్ బి ఫినామినల్. అండ్ అసలు చరిత్ర మర్చిపోదా 20 నిమిషాలు అన్నట్టుగా చెబుతున్నారు. సో ఆల్రెడీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళు ఆ లెవెల్లో చెబుతున్నారంటే ఆ సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారి స్టఫ్ ఎలా ఉంటుంది. సో బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మీరు గమనించినట్టయితే బ్రో మూవీ ఉంది కదా, బ్రో మూవీలో తమన్ గారు ఏం చేశారంటే అంటే బాగా మిస్ అయ్యారు కదా అని చెప్పి ఫ్యాన్స్, ఆయన ఏం చేశారంటే ప్రీవియస్ మూవీస్ నుంచి కొన్ని ఆ మ్యూజిక్ బిట్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి కొంత ఏమంటారు ఫ్యాన్ స్టఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అదంతా కూడా ఎందుకు అంత ఆర్గానిక్ గా అనిపించలేదు. ఫ్యాన్స్ ఫెల్ట్ హ్యాపీ అట్ దాట్ మూమెంట్, అది వేరే విషయం. బట్ తర్వాత అదంత ఆర్గానిక్ గా అనిపించదు కదా. బట్ ఈ మూవీలో ఏంటంటే ఆర్గానిక్ ఫ్యాన్ బేస్డ్ స్టఫ్ ఉంటుంది, ఆర్గానిక్ పవన్ కళ్యాణ్ గారి హీరోయిక్ స్టఫ్ ఉంటుంది. సో అవి ఏ లెవెల్లో ఉండబోతున్నాయి అనే దాని మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్ గా మూవీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఏమంటారు యూనో ఆ ఎలివేషన్స్ కానీ, ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా పడినట్టయితే మాత్రం ఇంకా అసలు డెఫినెట్ గా 2 కూడా ఉంటుంది మూవీ అయితే మాత్రం. అంటే ఆ విషయంలో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి. తర్వాత రెండోది స్టోరీ ఆస్పెక్ట్.
బేసిక్గా ఇప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 1 ఇది. ఓకే. సో సెకండ్ పార్ట్ వేరే ఉంది. సో పార్ట్ 1లో మనకి ఎంతవరకు స్టోరీ చూపిస్తారు, అసలు ఏ కాన్సెప్ట్ మీద చూపిస్తారు. హరిహర వీరమల్లు అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో ఎవరో ఒక రియల్ పర్సన్ యొక్క స్టోరీ అయితే కాదని చెప్పి. సో ఒక ఫిక్షనల్ స్టోరీని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ ఒక వీరుడి కథ, అంటే అప్పటి కాలంలో ఈ మొఘల్స్, ఈ ఔరంగజేబు వీళ్ళందరికీ ఎదురెళ్ళిన ఒక తెలంగాణ వీరుడి కథ. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కోహినూర్ డైమండ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. సో వీటన్నిటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అలాంటి ఒక టైంలో ఒక పవర్ఫుల్ పర్సన్ పుట్టి, ఆ పవర్ఫుల్ పర్సన్ ఒక నాయకుడిగా ఎదిగి మొత్తం ప్రజలందరినీ కూడా ముందుకు నడిపించి తను యుద్ధం చేస్తూ మొఘల్స్ తో కనుకున్నట్టయితే ఎలా ఉంటదనే స్టోరీ. సో ఈ స్టోరీని ఎంత బాగా ప్రెజెంట్ చేశారు అనే దాని మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో అదైతే క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్ట్రైట్ ఫిల్మ్ కదా. అఫ్ కోర్స్ తర్వాత ఓజీ వస్తుంది. అఫ్ కోర్స్ అది కూడా స్ట్రైట్ ఫిల్మే అండ్ అది ఇంకా బీభత్సంగా ఉంటది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అయితే డెఫినెట్ గా దీనిలో కూడా స్టోరీ మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే స్ట్రైట్ ఫిల్మ్ కాబట్టి, దట్టు ఇట్స్ హిస్టారికల్ మూవీ కదా, పీరియడ్ డ్రామా కదా. సో అందువల్ల ఏంటంటే స్టోరీ ఆస్పెక్ట్ మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో స్టోరీ కూడా చాలా పర్ఫెక్ట్ వేలో కనుక వెళ్ళి, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా కనుక ఉన్నట్టయితే, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే, హీరోయిన్ అయితే ఉంది నిధి అగర్వాల్, బట్ ట్రాక్ అంత పెద్దగా ఉండకపోతే బెటర్. మరి అది కూడా ఒకటి నెసెసరీ అన్నట్టయితే ఓకే, దట్స్ ఫైన్. నెసెసరీ కాకపోతే మనం చెప్పలేం కదా. సో నెసెసరీ అయితే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. సో ఇంకా ఆ ఆస్పెక్ట్ లో కూడా చూడాలి. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, ఈ ఆస్పెక్ట్స్ మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాటిని ఎంతవరకు జస్టిఫై చేస్తారని చూడాల్సి ఉంటుంది. తర్వాత మూడోది మ్యూజిక్, కీరవాణి గారి మ్యూజిక్, దాని మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో 2 సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అండ్ ఒక 2 సాంగ్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. సో సాంగ్స్ పరంగా పర్లేదు, ఆయన బాగా కంపోజ్ చేశారు. బీజిఎమ్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఎస్పెషల్లీ ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవి అయితే చాలా బాగా అనిపించాయి, చాలా పవర్ఫుల్ గా అనిపించాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ మూవీ. అంటే సినిమా అంతా కూడా మ్యూజిక్స్ పరంగా బెస్ట్ ఉండాలని అయితే కోరుకుందాం మనం. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్ అని చెప్పొచ్చు మూవీ పరంగా. అండ్ ఇంకా ఫోర్త్ ఎక్స్పెక్టేషన్ అయితే విఎఫ్ఎక్స్ పరంగా. సో బేసిక్ గా మూవీలో విఎఫ్ఎక్స్ పరంగా ఎలా ఉంటది, ఏంటి, యాక్షన్ సీన్స్ లో ఎలా ఉంటది. యాక్షన్ సీన్స్ మీద కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ వార్ సీన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ వార్ సీన్స్ మీద అటు యాక్షన్ పరంగాను ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇటు విఎఫ్ఎక్స్ పరంగా కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా చాలా రియల్ గా, జెన్యున్ గా, న్యాచురల్ గా అనిపించాలి అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. సో ఇదొక వన్ ఆఫ్ ది హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత ఆ క్లైమాక్స్, ఈ పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఆ కనెక్షన్, ఆ లీడ్, ఆ క్లైమాక్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ పార్ట్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో హైప్ అవ్వాలి అంటే డెఫినెట్ గా పార్ట్ 1 క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్లైమాక్స్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎలా ఇస్తారు ఏంటనేది ఇంకా చూడాల్సి ఉంటది అనమాట. సో దాని విషయంలో అయితే మాత్రం కొంచెం గట్టిగానే ఉంటాయి. అంటే అది సినిమా మొదట్లో కాకుండా లాస్ట్ లో ఉన్నప్పటికీ కూడా అది ఎలా అంటే అది రెండో సినిమాకి అదే ఆరంభం కదా. సో అందుకని దాని మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనమాట. సో అందుకే క్లైమాక్స్ విషయంలో కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆరో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే హిందీ బెల్ట్. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఏ స్టార్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. అంటే నాట్ యాజ్ అ మూవీ స్టార్, బట్ యాజ్ అ పొలిటికల్ స్టార్. పొలిటికల్ గా హీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా. ఈవెన్ ఆయన తమిళనాడులో అడుగు పెడితే అక్కడ రాజకీయాలను కూడా ఆయన కిరికి వదులుతున్నారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉన్న పర్సన్ కదా. సో ఆయనకి హిందీలో కూడా మంచి రీచ్ ఉంది. ఈవెన్ ట్రైలర్ కూడా మీరు నోటీస్ చేస్తే హిందీ ట్రైలర్ కి ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ వ్యూస్, అరౌండ్ 9 మిలియన్ వ్యూస్ దాకా వచ్చినట్టున్నాయి దానికి. సో అంత మంచి రీచ్ వచ్చింది, అంత ఫెనామినల్ రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎలా అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి హిందీ మార్కెట్, అంటే యాజ్ అ పొలిటీషియన్. సో మోడీ గారి మార్కెట్, అంటే మోడీ గారి ఫ్రెండ్ గా, మోడీ గారి కో పొలిటీషియన్ గా, అట్లా బీజేపీ బీజేపీకి సంబంధించిన అంటే అనుబంధమైన వ్యక్తిగా. సో ఇలా అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఆ గుడ్ విల్, ఆ నేమ్ అంతా ఉంది. సో అందుకే మార్కెట్ కూడా ఉంది. సో ఆ రీచ్ వచ్చింది. బట్ యూ హ్యావ్ టు సీ అవుట్ కలెక్షన్స్ ఆల్సో. సో మనకు ఆ కలెక్షన్స్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది చూడాలి. అంటే హిందీలో ఇలాంటి సినిమాలు బాగా నడుస్తాయి కదా. సో అందుకని ఆ పాయింట్ మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువే ఉంది. అండ్ వేరే లాంగ్వేజ్ లో కూడా రీచ్ బాగానే వచ్చింది యాక్చువల్గా. సో అందుకని అక్కడ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం చూడాల్సి ఉందన్నమాట. సో అండ్ ఇంకా ఓపెనింగ్ డే నెంబర్స్ అండ్ కలెక్షన్స్ పరంగా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తోంది. అది ఎప్పుడో 2023లో వచ్చింది బ్రో సినిమా.
అండ్ దట్టు అది కూడా ఏదో చాలా సింపుల్ గా తీసేసిన ఫీలింగే ఉంటది. అండ్ అది కూడా ఎక్స్పెక్ట్ చేసినంత బాగా అనిపించలేదు ఫ్యాన్స్ కి అయితే. సో బాగా ఏమంటారు డెస్పరేట్ ఉన్నారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఒక మూవీ వస్తుందంటే ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా గట్టి గట్టి నెంబర్స్ అయితే పడతాయి ఈ సినిమాకి. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రావడం అండ్ దాని ప్రీమియర్స్ కి టికెట్ రేట్స్ అండ్ హైక్స్ అండ్ ఎవ్రీథింగ్ అవి టాప్ నాచ్ ఉన్నాయి. ఏమో తెలంగాణ సంగతి క్లారిటీ లేదు ప్రస్తుతానికి, బట్ ఏపీకి అయితే ఇచ్చారు. తెలంగాణ ఇస్తారో లేదో కూడా తెలియదు, నాట్ షూర్. బట్ డెఫినెట్ గా చెప్తున్నా, ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి నెంబర్స్ అయితే పడతాయి తెలంగాణ నైజాం సైడ్ కానీ ఏపీ సైడ్ కానీ మొత్తం అంతా కూడా. సో లెట్స్ సీ గైస్. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సినిమా మీద. సో నేను ఫస్ట్ చెప్పిన 5 ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినట్టయితే 6వ ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్ గా మీట్ అయిపోద్ది. అంటే 5 ఎక్స్ట్రాడనరీగా ఉంటే కలెక్షన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో లెట్స్ సీ, చూద్దాం ఎలాగుంటది ఏంటి అనేది. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం, ఫింగర్స్ క్రాస్డ్. సో ఇంకో 24 hours లోపే వస్తుంది కదా. సో లెట్స్ సీ గైస్. ఇంకేమైనా మిస్ చేశారా? మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? సో నా ఎస్టిమేషన్ అయితే మినిమం టు, అంటే కొంచెం బాగా వర్కౌట్ అయితే తెలుగు అండ్ హిందీ మార్కెట్స్ లో బాగా క్లిక్ అయినట్టయితే ఇట్ విల్ కలెక్ట్ అరౌండ్ 500 crores అనే ఫీలింగ్ అయితే ఉంది. హిందీలో వర్కౌట్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ హిందీ మార్కెట్. సో అక్కడ ఒక 100 to 150 crores దాకా కలెక్ట్ చేయగలిగితే అప్పుడు ఈ నెంబర్స్ అయితే రీచ్ అవుతాయి. అదర్వైజ్ మనం చెప్పలేం. బట్ నాకు అనిపిస్తుంది హిందీలో కూడా క్లిక్ అవ్వచ్చు ఈ సినిమా అని. సో లెట్స్ సీ గైస్. సో మీరు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఈ సినిమా అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా హిందీలో క్లిక్ అవ్వచ్చు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలో. ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాసస్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.